రేవంత్ తండ చూసుకొని రెచ్చిపోతున్నారు అనుచరులు. రాష్ట్రం మీద పడి ఎడాపెడా దోచుకు తింటున్నారు. సామాన్యులను బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్నారు. తాజాగా రేవంత్ అనుచరుడొకరు హైడ్రా పేరుతో కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అడిగినన్ని కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటి మీదికి హైడ్రా పంపి మొత్తం కూలగొట్టిస్తానంటూ వార్నింగ్లు ఇస్తున్నాడు. నా వెనక రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, జగ్గారెడ్డి ఉన్నారంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎంఏ ఫహీం చేస్తున్న బెదిరింపులను తట్టుకోలేక అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ లేఖ రాసింది. హైడ్రా పేరుతో డబ్బులు అడిగినా, బెదిరింపులకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని ఒకవైపు హైడ్రా కమిషనర్ నీతులు చెబుతున్నాడు. మరోవైపు స్వయంగా రేవంత్ రెడ్డి అనుచరుడే డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అడిగినంత మనీ ఇవ్వకపోతే మీ ఇండ్ల మీదకి హైడ్రా పంపుతానని వార్నింగులు ఇస్తున్నా హైడ్రా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇక సీఎం రేవంత్ అంట చూసుకొని రెచ్చిపోతున్నారు అనుచరులు. రాష్ట్రం మీద పడి ఎడాపెడా దోచుకు తింటున్నారు. సామాన్యులను బెదిరించి డబ్బు వసూలు కూడా చేస్తున్నారు. తాజాగా రేవంత్ అనుచరుడొకరు హైదరాబాద్తో కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే భాస్కర్ చెప్పండి, ఇప్పుడు డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని, మంత్రుల పేరు చెప్పుకొని ఇట్లా వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన మొదలైనప్పటి నుంచి ఆఖరిపైన ఎన్నో రోజులుగా ఆకలితో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సమాజంలో వదిలిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ హైదరాబాద్ అయితే కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రధాన అధికారుల ఆగడాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇవ్వాలి, కోట్ల రూపాయలతో సహా నాకు తెచ్చి ఇవ్వాలి, లేదంటే మీ ఇంటి మీదకి హైదరాబాద్ పంపిస్తానంటూ ఓపెన్ గానే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా రేవంత్ రెడ్డి అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాడు, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, జగ్గారెడ్డి వీళ్ళందరూ కూడా నాకు ఒక్క ఫోన్ కాల్ తో నాకు అందుబాటులోకి వస్తారు. మీరు నాకు పని చేయకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఇళ్లను కూలగొడతానంటూ తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎంఏ ఫహీం బెదిరింపులు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫహీంతో పాటు ఫహీం అనుచరులే ఇట్లాంటి వ్యవహారాలు కొనసాగిస్తున్నారంటూ ఆ బాధ తట్టుకోలేక అమీన్పూర్, సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి హైదరాబాద్ డిమాండ్ చేస్తూ డబ్బులకు తెగబడుతున్నారంటూ లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ నెల 10వ తారీఖున ఆ లేఖ రాస్తూ హైదరాబాద్ కమిషనర్ కు నేరుగా ఈ లేఖ రాస్తారు. ఓవైపు హైదరాబాద్ డబ్బులు అడిగినా, బెదిరింపులకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కమిషనర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో స్వయంగా రేవంత్ రెడ్డి అనుచరులు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే మీ మీదకు హైదరాబాద్ పంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయినా కూడా హైదరాబాద్ అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హైదరాబాద్ కమిషనర్ ఈ పరిస్థితులను గుర్తించి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని, ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడుతూ మేము ఎక్కడికి పోవాలి, ఓవైపు వ్యాపారం లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిని రోడ్డున పడుతున్నటువంటి సందర్భాల్లో ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తూ మమ్మల్ని పుట్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. హైదరాబాద్ సంబంధించినటువంటి అధికారం ఏమో హైదరాబాద్ కమిషనర్ ఎవరైనా హైదరాబాద్ పేరుతో బెదిరింపులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వండి చెప్పినటువంటి 10వ తారీఖున వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ లో చాలా క్లియర్ గా ఆ అమీన్పూర్ కి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో సహా మిగతా వాళ్ళందరూ స్వయంగా ఆ లెటర్ రైట్ మీద రాసి హైదరాబాద్ కమిషనర్ కు చేరవేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ దీనిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనర్ కి అది అందిందా అందలేదా అంటే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారనేది మాత్రం మనం చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది.
అండ్ ఒక దిక్కు చూసుకుంటే హైడ్రా కమిషనర్ నీతులు కూడా చెప్తుంది, మేము బెదిరింపులకు పాల్పడిన ఎట్లాంటివి చేసినా కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని. ఇప్పుడు ఈ లేఖ ద్వారా ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది? ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ గతంలోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. హైడ్రా కమిషనర్ ఎవరైనా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే మా దృష్టికి తీసుకురావాలని. మరి ఇప్పటికైనా ఇది ఈ న్యూస్ ద్వారా మనం జనాల్లో తీసుకెళ్తున్నాం. ఇప్పటికే ఆ లెటర్ కూడా హైడ్రా కార్యాలయానికి చేరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ 15వ తారీఖు 5 రోజులైంది ఆ లెటర్ రాసి. ఈ లెటర్ రాసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హైడ్రా కమిషనర్కి ఇది నోటీసులో ఉంటే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి అనుసరణ ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో హైడ్రా కూడా విఫలమైందని చెప్తున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అనేక రకాలుగా హైడ్రాతో విమర్శలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకొని ఎవరైతే ఇట్లాంటి వాటిని డిమాండ్ చేశారు, ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే తన ప్రధాన అంశాలను చెప్పుకుంటున్నటువంటి ఫైన్ కావచ్చు, ఫైన్ అంశాలు కావచ్చు, ఇటువంటి ఆగడాలకు చేపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది వాళ్ళు గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకునేటట్టు ముందుకు వెళ్తే ఇంకా ప్రజలకు సన్నగిల్లుతున్నటువంటి నమ్మకం కొంచెమైనా మిగిలి ఉంటుంది. లేదంటే హైడ్రా పైన కూడా అనుమానాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ హైడ్రా ఇట్లాంటి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దీనిపైన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలతో వారిని అడ్డుకుంటాం. ఇటువంటి చర్యలు ఎన్ని చేసినా పోలీసులను పెట్టుకుని హైడ్రా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అడ్డగోలుగా మా మీద దాడి చేసినప్పుడు ఊరుకోవడానికి మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పటికైనా ప్రజల్లో ఇంకా ఈ వ్యతిరేకతను మూటగొట్టుకున్నటువంటి రేవంత్ సర్కారు వాళ్ళ అనుచరుల కోసం, అంటే 10-15 సంవత్సరాలుగా ప్రభుత్వానికి దూరమై ఆకలి మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మాంసం రక్తాలతో పాటు వాళ్ళన్నింటినీ కూడా తీర్చిదిద్దేటువంటి ప్రత్యేకం సాగిస్తుంది. వాళ్ళ హరిజన ఆస్తులతో మొదలుకుంటే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఇప్పటికైనా గుర్తించి హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకున్నారు. కాబట్టి హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి ఇంకా పెద్ద ఎత్తున బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. లెటర్ టీవీస్ చేతికి వచ్చింది. టీవీస్ ద్వారా హైడ్రా కమిషనర్ ని కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఇట్లాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే గతంలో హైడ్రా పేరుతో మోసాలు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకున్నారో ఇవాళ రేవంత్ అనుచరులు ఎవరైతే ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇటువంటి ఇటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా వాళ్లకు సంబంధించినటువంటి నమ్మకం ఏతుందో అది కొంచెంగా మెరుగుదల చేస్తున్నారు. ఎంత తీవ్ర ఆవేదనకు గురైతే ఇవాళ అమీన్పూర్ కు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులు నేరుగా వాళ్ళ లెటర్ రైట్ మీద హైడ్రా కమిషనర్ కు లేఖ రాస్తారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా ఇల్లీగల్ గా ఉండేటువంటి వారిపై చర్యలు తీసుకోరు, కానీ లీగల్ గా ఉన్నప్పటికీ మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వకపోతే హైడ్రాని పంపిస్తామని ఇట్లాంటి బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకొని చట్టపరంగా ముందుకు వెళ్ళాలి. అనవసరంగా సోషల్ మీడియా పేరుతో బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ప్రతిపక్ష నాయకులను అనేక మంది యువకులు ఇబ్బంది పెడుతున్నటువంటి రేవంత్ సర్కారు ఇటువంటి వాటిపైన ఎందుకు దృష్టి పెట్టడం లేదు? దృష్టి పెడితే ఖచ్చితంగా వీళ్ళని లోపల వేసి ప్రజలకు ఇంకా ఒక మంచి వాతావరణం కల్పించడానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ ఇట్లాంటివి జరుగుతూ పోతే ఇంకా ప్రభుత్వం పైన పూర్తిగా వెళ్ళిపోయినటువంటి నమ్మకం ఇంకా తిరిగి రాలేనటువంటి గుర్తించుకోవాలి. హైడ్రా పేరుతో ఖచ్చితంగా ఇట్లాంటి వారిపైన హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటున్నామనేటువంటి రంగనాథ్ గతంలో ఏదైతే కమిషనర్ వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు కట్టుబడి వీరిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి మాత్రం చాలా స్పష్టంగా అసోసియేషన్ వాళ్ళ తరఫున డిమాండ్గా వినిపిస్తుంది. మరి హైడ్రా ఎట్లా రెస్పాండ్ అవుతుంది దీనిపైన నేను ప్రశ్న చేస్తున్నా హైడ్రా కమిషనర్ ఏదైనా మాట్లాడదాం అనేటువంటి మాత్రం వేచి అవసరం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.